ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా మన ఊరిని పరిశుభ్రంగా ఉంచాలి. దానికోసం మన అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా ఈ తడి పొడి చెత్త రూపంలో మీకు డబ్బాలు ఇచ్చారు. తడి పొడి చెత్త రూపంలో దాన్ని అడ్డే పెట్టి మీరు మీ రిక్షా వాళ్ళకి అందజేసినట్లయితే మీ ఊరు బాగుపడుతుంది. దాని ద్వారా షెడ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు, సమకూరుస్తారు. ఇవన్నీ విషయాల్లో ప్రజలందరి సహకారం చాలా అవసరం అండి. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన మండలంలో, మన గ్రామాల్లో మరియు ప్రతి ప్లేసుల్లోనూ ఈ యోగా కార్యక్రమం అనేది జరుగుతుంది ప్రజెంట్ జరుగుతుందండి. ఇదే ప్రకారం ఏంటంటే యోగా అనేది ఈ రోజుతోటి వదిలేయకుండా దీన్ని కంటిన్యూషన్ చేయాలి. చేస్తే ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. ప్రతిదీ కూడా మన ద్వారానే ఏది చేసినా మనకి మన వరకు కూడా మన కుటుంబ సభ్యులకి మన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరందరూ కూడా ప్రతి వారు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు చేయగలిసిన ఆసనాలు వ్యాయామాలు అనేవి మీరు చేస్తూనే ఉంటారు. కానీ ఇది చేస్తున్నామని చెప్పి మీకు తెలియదండి. అందుకని ఇవే ప్రకారం మీరు కంటిన్యూషన్ చేయండి. ఇప్పుడు మన అందరికీ కూడా ఎన్ఆర్జీఎస్ వీళ్ళందరికీ గ్రామస్తులకు కూడా మనకి ఒక ఆసనం ఒకటి మన మాస్టర్ గురువు గారు చెప్తారు. ఇదే ప్రకారం మీరు రోజు కూడా ఇదే చెయ్యండి. ఇట్లాగే చేస్తే ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం తినే దాంట్లోనే ఆరోగ్యాన్ని కాపాడుకునేవి చాలా ఉంటాయి. అదే ప్రకారం చేయాలి. కానీ మిగిలినవి ఏవి కూడా మనం చెయ్యకూడదు. అట్లా చేసినచో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రతి రోజు ప్రతి ఆదివారం కూడా మనం తిన్నది సోమవారం హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆ రోజు ఆదివారం అంటే ఏంటంటే మనకి స్పెషల్ డేగా మనం క్రియేట్ చేస్తాము. దాంట్లో ఏంటంటే మనం వారం రోజుల్లో తిననివి ఆదివారం తినేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరూ ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి అట్లా చేయకుండా జాగ్రత్తగా మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలి. ఏంటంటే మీ ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకుంటేనే మనం దేశానికి అందరికీ కూడా మనం మన గ్రామానికి మన ఇంటికి మన వాళ్ళందరికీ కూడా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పి అందరూ చెప్పండి. ప్రతిరోజు కూడా ఇదే ఆసనాలు మీరు పొద్దున్నే 5:30కి పనికి వెళ్ళేటప్పుడు ఒక అరగంట సేపు ఇంటి దగ్గర ఆసనాలు చేస్తూ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం మన కార్యక్రమాలు చేస్తున్నాము. అదే ప్రకారం మీరు అందరూ కూడా చేస్తూ ఉండండి. ఇప్పుడు మా మేడం గారు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారు మరియు మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మనందరం పాటిద్దాం. ఇదే ప్రకారం ప్రతిరోజు కూడా యోగా అనేది ఈ రోజుతోటి ఆగిపోయేది కాదు. ఇది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. అసలు కర్త కర్మ క్రియ వీళ్ళందరూ ఆవిడ మనుషులు. మనం అందరికీ నమస్కారం అండి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన యోగా మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని చాలా చక్కగా రూపుదిద్దారు. ఇక్కడ చూడంగానే నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళే. మనవాళ్ళే అంటున్నాను సార్. మనవాళ్ళే. మీరందరూ కూడా చెప్పిన ఎమ్మటే రాత్రి రవితేజకి చెప్పడం జరిగింది. వెంటనే రవితేజ మీ అందరికి తెలియపరిచారు. ఈరోజు వస్తారో రాదో అనుకుంటూ వస్తాను. చాలా సంతోషం. ఇక్కడంతా కూడా మీరే వచ్చున్నారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనము అంత యోగా చేయలేకపోయినా కూడా మీరు పనికి వెళ్ళే టైంలో మీకు పనే కొంత శ్రమ యోగా అనుకోవాలి. కాకపోతే దానికి ముందుగా మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఇంట్లో చిన్న చిన్న ఆసనాలు వేసేదానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు మన యోగా మాస్టర్ గారు ఇప్పుడు చిన్న ఆసనాలు చెప్తారు. అది కష్టం అనుకోకుండా చెయ్యండి. మీరు ఇంటి దగ్గర పాటించండి. మంచి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, యోగా అనేది మనకు తెలియకుండా చాలా చేస్తూ ఉంటాం, కానీ ఒక ప్రాపర్ వేలో చేయొచ్చు, అది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మరి యోగా గురువు గారు సారు మరి ఏపీఆర్ఎస్ వాళ్ళు చాలా చక్కగా, ఈ పిల్లలే కదా స్కూల్లో పిల్లలందరూ కూడా యోగా నేర్పుతారు సారు, చాలా చక్కగా ఆసనాలు వేయించారు. ఇప్పుడు మీ చేత సింపుల్ గా ఉండేటువంటి వేపిస్తారు, అవి వేసి ఏంటంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ఎవడో కాపాడటం, డాక్టర్ కూడా కాపాడటం, మనం కాపాడుకోవాల్సింది. కాబట్టి మీరు శ్రమ చేసేవాళ్ళు కాబట్టి మీకు అవసరం మాలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడానికి వైజాగ్ లో గత 4 రోజుల నుంచి మా పాఠశాలలో పిల్లలు చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినందుకు ప్రభుత్వానికి, మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దలందరికీ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు గారు చెప్పేటువంటి ఒక 2-3 ఆసనాలు చెప్తారు. అది చెప్పిన తర్వాత డిస్పర్స్ అవుతుంది గారు. అమ్మ మీరందరూ ఒకసారి నిలబడితే చాలు, నిలబడండి. దాన్ని జాయింట్స్ కలపాలి. ఎస్ బా బాబా బాబాయ్ బుద్ధి వచ్చేస్తున్నావు బాబాయ్, నువ్వు బుద్ధి వచ్చేసావు బాబాయ్. చేతి పైకి లేపి గాలి పీల్చి వదులుతూ తలకాయ ముందు వాల్చండి, అంతే వాల్చండి, ఏమొద్దు తలకాయ వాల్చండి, గాలి వదులుతూ. ఇప్పుడు ఏమైందంటే నడువు దగ్గర గాలి బ్రెయిన్ లోకి వెళ్ళి రక్తం గడ్డ కట్టదు, అది అట్లా ఉండాలి. మళ్ళీ తలకాయ కింద కొంచండి అమ్మ కొద్దిగా, అంతే. మళ్ళీ పైకి లేపండి గాలి పీల్చి, ఇక్కడ నడుము దగ్గర పుచ్చుకోండి. ఆ సినిమాలో పాట పాడితే నడువు దగ్గర పుచ్చుకుని ఇట్లా పట్టు, ఇలా నడువు వెనక్కోవాల్సింది, నడువు అంతే అంతే అంతే. థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, ఇక్కడ గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి సరిగా పనిచేయకపోతే అన్ని రోగాలు వస్తాయి. అందుకని ఇది నిమ్మకాయ కొయ్యడం కాదు, పిండాలి. ఇది నిమ్మకాయ లాంటిది, ఇది పిండితే రసం పలావులో వేసుకు తినొచ్చు, అసలు పిండకపోతే ఈ తాతను మాత్రం అదా మళ్ళీ వస్తారు రిబెండ్లో నూనె కలుద్దాం. అందుకని ప్రోగ్రామ్ లో పెద్దవాళ్ళు, నాకంటే చాలా వయసులో పెద్ద ఆయన, నమస్కారం. ఏం లేదు, కంఠాన్ని బాగు చేసుకోండి, ఇంతే యోగా. తిన్న కంచం కడగడం యోగా, అన్నం తిన్న చెయ్యి కడుక్కోవడం యోగా కదా. రేపు తింటాంగా, కడుక్కోకుండా తింటామా? మరి లోపల కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడర్స్, బొచ్చడం అవయవాలు ఉన్నాయి, వీటన్నింటినీ బాగు చేసుకోవద్దు ఎట్లా? అందుకని యోగం అంటే కలపడం, బాగు చేయడమేనండి. ఏమా మన ఆరోగ్యం మన చేతులు, మన ఆరోగ్యం గట్టిగా చెప్పండి, మన ఆరోగ్యం మన ఆరోగ్యం అంతే. దీన్ని కొద్దిగా చేసుకుంటూ చేద్దాం. ఇంతటితో ఈ సభని ఈ బాబా చిన్న స్క్రిప్ట్ శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛ ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి యోగాకి మహన్యాసంలో చెప్తాను.
ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.